హలో అండి, హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. నాలాగా చాలామంది యూట్యూబ్ చేసే వాళ్ళకు చాలా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఫ్రెండ్స్, నా ఛానల్లో చూస్తే స్టార్టింగ్లో మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాలాగే ఉంటాయేమో, అలాంటి వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అనమాట. నా తరపున కొన్ని నాకు తెలిసినవి మీతో షేర్ చేస్తాననుకుంటున్నాను. మనం ఏవి చేస్తే మంటివి చిన్న చిన్నవే అండి, అవి ఛానల్కి ఎఫెక్ట్ అనిపిస్తాయి అనమాట. అవి వ్యూస్ రాకపోవడానికి కూడా మనం చేసే కొన్ని చిన్న మిస్టేక్స్ ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ మీతో ఈరోజు అయితే నేను షేర్ చేసుకుంటాను. ఓసారి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, అలాగే స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనమాట. చిన్న వీడియోనే ఈ మధ్య అందరూ షార్ట్స్కి అయితే అలవాటు పడిపోయినారు కదా, లాంగ్ వీడియో లెంత్ లేకుండా సింపుల్గా కొన్ని టిప్స్ అయితే చెప్తాను అనమాట. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి ఫ్రెండ్స్. మామూలుగా చాలామంది అండి డైరెక్ట్ మాట్లాడకుండా ఏంటంటే అవి చూపిస్తే అలా మాట్లాడతారు కదా. ఫస్ట్ అండి మెయిన్ పాయింట్ యూట్యూబ్కి ఇదే అనమాట. మనం డైరెక్ట్ మాట్లాడామంటే ఆడియన్స్తో కనెక్ట్ అయినట్టు ఉంటుందండి. మనం ఏమనుకుంటున్నాం అది తప్పు కానివ్వండి, ఒప్పు కానివ్వండి, వాటెవర్ ఏమన్నా కానివ్వండి, డైరెక్ట్ మాట్లాడండి. ఫస్ట్ సిగ్గుపడద్దు. యూట్యూబ్ నాకు కూడా ఫస్ట్ అయితే నన్ను చూస్తే ఏమనుకుంటారు ఏమో, నేను డైరెక్ట్ ఎలా మాట్లాడాలి అనేది చాలా ఉండేది అనమాట. ఇప్పుడు కానీ ప్రతి వీడియోలో నేను కనిపించకుండా వీడియో అంటే ఏది ఉండదు అనమాట. డైరెక్ట్ ఎక్కువ మాట్లాడడం ఎక్కువ ఉంటుంది. మనం ఏదో చెప్పేది ఏదో స్పష్టంగా నేను ఎక్కువ కూర్చొని నన్ను చూపిస్తానే చెప్తాను అనమాట. అట్లా నాకు ఇష్టం అనమాట. చాలామంది మనల్ని చూస్తే ఏమనుకుంటారు, మెయిన్ చేసే పొరపాటు ఇదే అండి. చాలామంది సైడ్ వాయిస్ ఇస్తారు, వాళ్ళు వీడియోలు ఎక్కడ కనిపించరు అనమాట. చూసే ఆడియన్స్ ఏమనుకుంటారు, వీడియో ఓపెన్ చేసినా అండి ఏంటంటే కనిపిస్తుంటాయి. మనం మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఒక్కటే అండి, ఎవరైనా ఏమనుకుంటారు వీడియో చూసే వాళ్ళు, ఈమె చేసే ఆమె ఎవరో చూడాలా, ఆమె ఎలా ఉంటుందో చూడాలా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అనుకుంటారు అనమాట. ప్రతి ఒక్కరు అనుకుంటారు. మనం యూట్యూబ్ చేస్తున్నామో మన ఛానల్లో మనం కనిపించాలన్నమాట. ఖచ్చితంగా మనం మాట్లాడాలి, మనం చూస్తే ఏమనుకుంటారు అనే చిన్న ఆలోచన ఇది తీసేసి పక్కన పెట్టండి. మెయిన్ ఇదే అనమాట. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ఫస్ట్ నన్ను చూస్తే కొందరు బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో, అందుకనేసి ఏంటంటే అవి పిల్లోళ్ళంట వాటెవరి ఇంట్లో ఉండే వస్తువులను చూపించి చెప్తారు. అలాంటి వ్యూస్ రావండి. మీరు ఏమనుకుంటున్నారో డైరెక్ట్ కొద్దిసేపు కూర్చొని మాట్లాడండి. అది ఆడియన్స్ ఖచ్చితంగా ఈరోజు నచ్చబోతే రేపైనా నచ్చచ్చు. మన లాంగ్వేజ్ నచ్చచ్చు, మన భాష నచ్చచ్చు, మన పల్లెటూరు వాతావరణం నచ్చచ్చు అనమాట. మనం పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం అనేది కూడా వాళ్ళకి నచ్చచ్చు అనమాట. ఇలా కూడా ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉంటారండి. ఫస్ట్ మెయిన్ పాయింట్, కెమెరా ముందు కూర్చొని మాట్లాడండి. వాయిస్ ఇవ్వండి, కాదని లేదు. ఏదన్నా క్లమ్జీ ఎలా ఉంటే ఇవ్వచ్చు, తప్పదు. కానీ మనం డైరెక్ట్గా అస్సలు వీడియో కనిపించకుండా చాలా వీడియోస్ ఉంటాయన్నమాట. అలాంటి అస్సలు చేయొద్దు. అసలు వ్యూస్ రావన్నమాట. కరెక్ట్గా మనం కనిపించిన వీడియోలకే వ్యూస్ బాగా వస్తాయి. అది కొందరు చాలామంది, నేనేం పెద్ద యూట్యూబర్ని కాదులేండి, నాలాగా చాలామంది టెక్ ఛానల్స్ చూస్తూ ఉంటారు కదా. నేను కూడా ఇప్పటికి కూడా టెక్ ఛానల్స్ చూస్తాను. కొంచెం నాకు అనిపించింది అనమాట, ఇవి ఇలా చేసింటే బాగానిందు ముందు నుండి అనిపించినవి కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సెకండ్ పాయింట్, షార్ట్స్ ఎక్కువ పెట్టండి. షార్ట్స్ పెట్టకుండా అసలు లాంగ్ వీడియోలు డైలీ పెట్టద్దు. అంటే లాంగ్ వీడియో ఖచ్చితంగా పెట్టాలి, పెట్టకూడదని కాదు. హవర్స్ కోసం లాంగ్ వీడియో పెట్టాలి. సబ్స్క్రైబర్స్ కోసం మనం ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ పెరిగితే మనకు వ్యూస్ రాకపోయినా లాంగ్ వీడియోస్కు కొంచెం పెరుగుతారనమాట. ముందు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి కదా, 1000 మందిని రీచ్ చేసే షార్ట్స్ అనమాట. అంటే షార్ట్స్ తొందరగా జనాలలోకి వెళ్ళిపోతుంది, లాంగ్ వీడియో అనేది లేట్గా వెళ్ళిపోతుంది అనమాట. అందుకే షార్ట్స్ పెట్టండి. వ్యూస్ రాలేదని ఆపేయద్దు. వ్యూస్ వచ్చినా రాకపోయినా పెట్టడం మన వంతు. అది వ్యూస్ వచ్చేది లేదనేది మన లక్కు. బట్ అక్కడ చూసే ఆడియన్స్ మీద వాళ్ళు మన వీడియోను రికమెండ్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మంచి వీడియోస్ వచ్చేటవి చూడండి. డైలీ షార్ట్స్ పెట్టండి. 2 డేస్కి ఒకసారైనా లాంగ్ వీడియో పెట్టండి. ఖచ్చితంగా షార్ట్ కింద ఇప్పుడు ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట, లాంగ్ వీడియో టైటిల్ లింక్ ఇవ్వచ్చు కదా, అదైతే పెట్టండి. అది కొందరు ఓపెన్ చేసినా ఇంట్రెస్టింగ్ ఉంటే వీడియో చూడొచ్చు, లాంగ్ వీడియో ఇలా అనమాట. ఇది సెకండ్ పాయింట్ అనమాట. థర్డ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ అలా పెట్టడం ఆపండి. ముందు మ్యూజిక్ పెట్టడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదండి, అది మనకు తెలియదు అనమాట. స్టార్టింగ్లోనే స్ట్రైక్ చాలా మందికి పడిపోతాయి. నా ఛానల్లో అయితే ఫస్ట్ వీడియోకి స్ట్రైక్ పడింది. మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊరు వినప్పుడు కలిషం పెట్టేది, కొంచెం ఒక పాట డౌన్లోడ్ చేసి పెట్టాను. దానికి ఒక 2-3 వీడియోలకు పడింది అనమాట. నాకు తెలియదు అప్పుడు. మనకు తెలియకుండా చేసే పొరపాటు ఇదే అనమాట. అది అస్సలు చేయొద్దండి. కుదిరితే మాట్లాడండి, లేకపోతే సైడ్ వాయిస్ ఇచ్చేయండి. అంతే, ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేయండి, పెట్టేయండి. దానివల్ల ఏం ప్రాబ్లం రాదనమాట.
ఆ స్ట్రైక్ పడి ఆ స్ట్రైక్ తీసుకొని మళ్ళీ టెక్ ఛానల్ చూసి ఇదంతా తలకాయ నొప్పి పెద్ద ప్రాసెస్ అనమాట. ఎక్కువ స్ట్రైక్ పడినా కూడా వీడియో ఛానల్ అనేది మానిటైజేషన్ కాదనమాట. మెయిన్ పాయింట్ ఇదనమాట. షార్ట్స్కి అయితే పాటను ఏదో ఒకటి పెట్టేయచ్చు, అదేం కాదనమాట. లాంగ్ వీడియోస్కి వచ్చితే అయితే మనం తెలియదు కదా మనకు ఏది పెడితే మంచో ఏది పెడితే స్ట్రైక్ వచ్చాదో. అలా తెలియనప్పుడు మనము ఎక్కువ ఎక్స్ట్రాగా చేయకుండా మన వాయిస్ చేయడం మంచిది అనమాట. లేదా డైరెక్ట్ మాట్లాడడం మంచిది. కొంచెం మంచి కంటెంట్ ఉండేట్టుగా అయితే చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మనము ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి, ఒక కళ అనేది ఉంటుంది అనమాట. ఏదో ఒకటి చేయాలి, సాధించాలి. మనం బయటికి వెళ్ళి ఏం చేయలేము, ఏదో ఒకటి అయితే సాధించాలి, అంత టైం ఉండదు. ఆడవాళ్ళకి పిల్లోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. ఇలా బయటికి వెళ్ళి మనం ఏం చేయలేము. నాకైతే 2 చిన్న పిల్లలు అనమాట. చదువుకునే కానీ బట్ ఏదో ఒకటి చేయాలని తాపత్రయం ఎక్కువ అనమాట, ఇంట్రెస్ట్ ఎక్కువ. అట్లనే మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదంటే యూట్యూబే అండి. ఇంట్లో కూర్చొని ప్రతి పని నీట్గా మనం ఎడిటింగ్ చేసుకొని మంచి సెల్ పెట్టుకొని కొంచెం క్లారిటీ వచ్చే చూసుకొని మనం మాట్లాడేది కొంచెం క్లారిటీగా చెప్పినామంటే మన వీడియోస్ డైలీ పెట్టుకుంటామండి. ఈరోజు సక్సెస్ రాకపోవచ్చు, రేపు రావు, సంవత్సరం 2 ఏళ్ళకైనా వచ్చేదండి. రోజు ఒకే టైం ఉండదు కదా, ఏదో ఒక రోజు మన టైం వస్తుంది కదా. అందుకే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండకుండా భర్త సంపాదించింది ఏ దానికి సరిపోదండి. ఖర్చులు అలాగే ఉన్నాయి, ప్రతి ఒక్కరి డబ్బుతో ముడిపడింది అనమాట ఇప్పుడుండే కాలంలో. అందుకనేసి ఇద్దరు భార్యాభర్త సంపాదించితేనే ఈ కాలం అంతా ఇంత వెనకేసుకోగలుగుతాం. పిల్లలకు అంటే వాళ్ళ చదువులు అలాగే ఉన్నాయి. ఏదైనా ఒక పండుగ వచ్చి ఇంటి బిల్లు, కరెంటు బిల్లు అంట, పాల బిల్లు అంట, నెలకు వచ్చే కొద్ది ఎంత ఖర్చు ఉందో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అందుకనేసి నేను కూడా యూట్యూబ్లోకి రావడం, వీడియోస్ పెట్టడం, సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ చేసినాను అనమాట. అవర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, అందుకే షార్ట్స్ పెట్టండి. షార్ట్స్ కింద లాంగ్ వీడియో ఇవ్వండి. డైలీ కొంచెం రీచ్ మనం తొందరగా గ్రోత్ కావాలంటే షార్ట్స్ అనమాట. షార్ట్స్ ఖచ్చితంగా పెట్టండి. తర్వాత లాంగ్ వీడియో కూడా ఖచ్చితంగా డైలీ పెట్టండి. కొంచెం మంచి కంటెంట్ ఉండేట్టుగా చూసుకోండి. దాంట్లో కూడా షార్ట్స్లో షార్ట్ వీడియో నచ్చిందనుకో సబ్స్క్రైబ్ చేస్తారు, దాని కింద మన లాంగ్ వీడియో అంటే అది ఇంట్రెస్టింగ్ ఉంటే దాన్ని కూడా చూస్తారు. దానివల్ల మనకు అవర్స్ కలుస్తాయి అనమాట. మ్యూజిక్ వాడద్దు, ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. కొంచెం క్లారిటీ ఉండేవి చూసుకోండి. సైడ్ కొంచెం వాయిస్ ఎక్కువ క్లమ్జీగా వీడియోలో డిస్టర్బెన్స్గా ఉంటే కూడా ఎవరు చూడనమాట. మెయిన్ లెంత్ ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు చూడడం లేదండి. షార్ట్స్కి అలవాటు పోయినారు. అందులో అంత టైం కూడా లేదనమాట ఇప్పుడు ఉండే కాలంలో. పనులు అది ఇది అని ఇంకా చాలామందికి యూట్యూబ్ చూసే ఎక్కువ పని ఉండడం లేదు. అందుకే షార్ట్స్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి. లెంత్ ఎక్కువ లేకుండా తగ్గించేసి మీరు చెప్పాలనుకుంటే తొందరగా చెప్పేసేయండి. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నా ఛానల్లో ఫస్ట్ చూసినారంటే 20 మినిట్స్ 25 మినిట్స్ కూడా ఉన్నాయి. అట్లాంటి వీడియోస్ కూడా వ్యూస్ వచ్చినట్టు కూడా ఉన్నాయి అనమాట. నేను నా ఛానల్లో ఫస్ట్ మంచి వీడియోస్ ఉన్నాయండి. మా చిన్నప్పుడు అనమాట. అవి వెళ్ళలేదన్నమాట. అప్పుడు అట్లా మంచి వీడియోస్, పసిపిల్లలకి ఏం పోయాలి, స్నానం ఎలా చేపియాలి, వాళ్ళకు అరుగుదలకు రావాలంటే ఏమేమి వాడాలి, కొంచెం మా అమ్మకు నాకు అలా కొన్ని తెలుసు అనమాట. మా ఫ్యామిలీలో అవన్నీ పెట్టినాను అనమాట. అవన్నీ ఇప్పుడు కమ్యూనిటీలోనే పోస్ట్ చేస్తున్నాను. నిన్న ఒక వీడియో పెట్టాను. ప్రతి షార్ట్ కింద నా ఛానల్ ఫస్ట్ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, మీకు యూజ్ అనిపించేటి అవి అయితే మళ్ళీ నేను తిరిగి పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నచ్చితే లైక్ చేయండి. ప్రతి వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ఆడియన్స్కి అయితే నేను ఒక్కటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు చూస్తే మీకు నచ్చితే వెళ్ళిపోద్దండి, ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినారంటే ఈ వీడియో చాలామందికి వెళ్తుంది అనమాట. అలా కూడా కొంచెము తెలుసుకోవాలనే వాళ్ళకు తెలుసుకుంటారు అనమాట. మీరు చేసే మెయిన్ పాయింట్ అదే అనమాట. చూసే వాళ్ళకి నేను చెప్పేది లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీకు షేర్ చేసుకోండి, అది మీ ఆప్షన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే సింపుల్గా వీడియో అయితే చెప్పాలనుకున్నాను. నాలాగా చాలామందికి ఇన్ని డౌట్లు ఉంటాయి. యూట్యూబ్ చేసే వాళ్ళకు మామూలు డౌట్లు రావండి స్వామి, పెద్ద తలకాయ నొప్పి అనమాట. రోజుకు ఒక డౌట్ వచ్చేది. ఒక్క వీడియోలో ఎన్ని డౌట్లు వచ్చాయన్నమాట. ఇలా చేసుకుంటూ పోయేళ్ళకైతే నా చిన్న వీడియో అనమాట. నచ్చితే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.